ఈరోజు రాష్ట్రంలో మరి రైతాంగానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్య రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో కూడా యూరియా కొరత, మరి ఎరువుల కొరత, మరి ఇతర క్రిమిసంహార మందుల కొరత అన్నది చాలా చాలా అధికంగా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. మనం ప్రత్యక్షంగా చూస్తాం, మనం ఇక్కడ మీడియా ద్వారా కానీ ఇతరత్రగా. మామూలుగా భయంకరంగా క్యూ లైన్లు ఉండడం, మహిళలతో సహా లైన్లో నిలబడడం, కనీసం ఒక బస్తా అయినా సరే యూరియా కొనుక్కునేటువంటి విధంతో ఆ షాపుల దగ్గర పడిగాపులు కాయడం జరుగుతాం. కానీ ఎవరికి కూడా ఒక బస్తా కూడా యూరియా ఇవ్వనటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, రైతాంగం పట్ల చాలా చాలా నిర్లక్ష్యం ఉండడం మూలంగా ఈ యొక్క యూరియా కొరతని వారు ఏ రకంగానే కూడా తీర్చలేకపోతున్నారు. వారికి మరి కేంద్ర ప్రభుత్వం సత్సంబంధాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఒక భాగం. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ యూరియాని మరి వారు రిక్వైర్మెంట్ పరంగా అడిగి తెచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు, మరి ఇస్తుందో లేదో కూడా చూడాలి. ఆ రకంగా మన రాష్ట్రంలో ఎంత మేరకు యూరియా అవసరం ఉన్నదని కనుగొని రైతాంగానికి ఇచ్చే పరిస్థితి చాలా ముఖ్యంగా ప్రధానంగా మన శ్రీకాకుళం నుంచి మొదలుకొని శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నంలో ఉన్నటువంటి రైతులకు కానీ, అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా వరకు కూడా రైతాంగానికి అవసరమైంది ఈ యొక్క యూరియా ఎరువులు అన్నది చాలా ముఖ్యమైనది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సీజన్లో. ఇప్పటికే రైతులందరూ కూడా వర్షాలు కూడా సక్రమంగా లేవు. గతంలో ఏదో వర్షాలు పడ్డాయి, దాని మూలంగా కొద్దిగా ఆకుమళ్ళు వేసుకుని, ఊళ్ళు పులుసుకుని, దమ్ములు చేసుకుని నార్మల్ వేశారు. దానికి మరి పెరిగే టైంకి యూరియా అన్నది ఎప్పుడో వేయడం జరుగుతుంటుంది. ఆ రకంగా రైతాంగానికి అలవాటు వేయాలి, లేకపోతే దానికి సంబంధించినటువంటిది ఎదుగుదల ఉండదు. ఈరోజు మరి యూరియా కోసమే కదా ఈరోజు అనేక రకాలైనటువంటి ఫెర్టిలైజర్ కంపెనీస్ పెడతా ఉన్నారంటే ఆ యూరియా రైతాంగాన్ని పెట్టిందే. అదే ఫెర్టిలైజర్ కంపెనీస్ మూసేచ్చు మామూలుగా. కానీ ఆ ఫెర్టిలైజర్ కంపెనీస్ పెట్టి వారి ద్వారా యూరియా తయారు చేయడం కానీ, డిఏపి కానీ ఇతర మరి ఎరువులు తయారు చేస్తూ ఉంటారు. అవి ఎందుకు చేస్తారు? రైతాంగానికి పంటలకు ఇవ్వడానికి సకాలంలో. అది ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే రైతులకు పిలిపించారు, వరే వేయకండి. మరి నేను కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక రైతుకి సంబంధించినటువంటిది వరేయద్దు అనేటువంటి నినాదం ఇవ్వడం అన్నది ఆయనకి మరి యూరియా అన్నది లేకపోతే దానికోసం అంటున్నారా, లేకపోతే రైతుల్ని యూరియా పంటకండి, మీ కరం మీరు పడండి, ఇక్కడ కూడా మరి టెక్నాలజీని ఉపయోగించుకుని సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకోండి చేరులోనే అనేటువంటి విధానంతో మాట్లాడుతున్నట్టు ఉంది. గతంలో ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు వ్యవసాయం దండిగా ఉచితంగా కరెంట్ అన్నది ఎక్కడ సాధ్యం అవ్వదు, వైర్ల మీద బట్టలారేసుకోలేనటువంటి విధానంతో మాట్లాడినటువంటి వారు. ఈరోజు అటువంటి వారు రైతులకు ఏ రకంగా ఉంటారు?